నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి జిల్లా నాయుడుపేట గురుకుల విద్యార్థులకు అస్వస్థత, వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరిన 75 మంది. తెదేపా హయాంలో కట్టిన హుదుహుదు ఇళ్లు పంపిణీలో జాప్యం, 5 ఏళ్ల నిర్లక్ష్యంతో చిత్తడిగా మారిన గృహాల సముదాయం. వైకాపా పాలనలో నెడ్క్యాప్ సంస్థలను భారీగా అవకతవకలు, సౌర విద్యుత్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో కోట్లలో వసూళ్లు. 2030 నాటికి భారత డిజిటల్ చెల్లింపులు రెట్టింపునకు అవకాశం, 7 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. ట్రంప్పై కాల్పులపై దర్యాప్తు కొనసాగుతోందన్న బైడెన్, దుండగుడి ఉద్దేశం ఇంకా తెలియలేదని వెల్లడి.